ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सच्चिदानंद अनंतात्म स्वरूप పోయిన వారంలో వేకి చూడమని చెప్పుకుంటున్నాం. అందులో శ్లోకం వరకు చెప్తున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని తత్మ శ్లోకాల మీద వివరణ చేస్తున్నాం. అసలు ఈ శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటనేది ముందే చెప్పుకోవడం అయింది. మానవ జన్మకు వచ్చినటువంటి వాడు ముక్తిని పొందాలి. ముక్తిని పొందుట కొరకే మానవ జన్మ లభించింది. అంతేగా అన్ని జన్మలలోకి ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి జన్మ మానవ జన్మ. స్టార్టింగ్ శ్లోకంలోనే చెప్పారు, జంతువునాం నరజన్మ దుర్లభమత పుంచత్వం తతో విప్రత తస్మాత్ వైదిక మార్గభరత విద్వత్తమస్మాత్పరం ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మన సంస్థితి. చివరగా ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యేరి వినాలభ్యతే. అంటే మోక్షం పొందడం కొరకే వచ్చింది జన్మ, కానీ ముక్తి అనేటువంటిది ముక్తిర్నో శతకోటి జన్మ అంటే 100 కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యేరి వినాలభ్యతే. అంటే 100 కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యం వల్ల కూడా మోక్షం రాదు. అంటే మోక్షం ఎంత విశేషమైందో చెప్పడం కోసం ఇప్పటి వరకు అనేక శ్లోకాలు చెప్తున్నాం. అంచేత మానవ జన్మ అనేటువంటిది ఏదో అసామాజిగా రాలేదు. దుర్లభం త్రైమేత దైవానుగ్రహేతుకం మనుక్షత్వం ముముక్షత్వం మహాపురుష సంచరేషం. అంటే మానవ జన్మ లభించటము, మానవ జన్మ లభించినటువంటి వాడికి మోక్షం పొందాలి అనేటువంటి కోరిక కలగడం, కోరిక కలిగినటువంటి వాడికి గురువు లభించడం. ఈ 3 దైవానుగ్రహం ఉంటే తప్ప లభించవు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంత దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తి నశ్యతి బ్రహ్మశతాంతరే. అంటే వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలను బాగా చదవచ్చు, ఇతరులకు వదంతి చెప్పవచ్చు. అలాగే యజంతు దేవతలని దేవుళ్ళని ఆరాధించవచ్చు, పూజించవచ్చు. అలాగే కుర్వంతు కర్మాణి మంచి పుణ్యకర్మలు చేయొచ్చు, దానాలు ధర్మాలు కూడా చేయొచ్చు. అవన్నీ సులువే. భజంతు దేవతల్ని భజించవచ్చు అంటే ఆరాధించవచ్చు, పూజించవచ్చు. ఆత్మైక్య బోధేన వినాముక్తి, వీటి వల్ల ముక్తి అనేది రాదు. మరి ఎందుకు ప్రవేశపెట్టారు మన మతంలో ఈ పూజలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు? అవన్నీ కూడా అంతఃకరణం శుద్ధమవ్వడం కోసం. కానీ
మోక్షం పొందడం కొరకు కాదు. అంటే మోక్షం అనేటువంటిది ఏదో, మోక్షం పొందడానికి సంబంధించినది ఏదో తెలియాలి, దానికి సంబంధించినటువంటి విధానం చెప్పాలి. నా శరీరతి బ్రహ్మశతాంతరే. ఇందులోనే తిరుగుతూ ఉన్నటువంటి వాడికి ఎప్పటికైనా మోక్షం వస్తుందా అని ప్రశ్న వేస్తే నా సిద్ధితి సిద్ధించదు. ఎప్పటిదాకా అంటే బ్రహ్మశతాంతరేది. 100 మంది బ్రహ్మదేవుళ్ళు పుట్టి నశించిపోయినా కూడా మోక్షం రాదు. అసలు బ్రహ్మదేవుడు పుట్టి నశించుకోవడం ఏంటి? మనుషులం కదా పుట్టి చచ్చిపోతుంటాం. ఇక్కడ వస్తు రూపంలో ఉన్నటువంటి ప్రతీది కూడా వచ్చినటువంటిది ఏదైనా సరే నశించాలి. ఇది ఒక సిద్ధాంతం. ఏదైనా సరే, ఎవరైనా సరే, అక్కడ దేవుడైనా సరే, దేవత అయినా సరే, పుట్టారు వచ్చారు అంటే అసలు పుట్టడము రావడం ఏంటి అసలు తెలియాలి మనకి. దేవుడు నిరాకారుడు, చైతన్య స్వరూపుడు, సత్తు చిత్తు ఆనందమే లక్షణాలు కలిగినటువంటి సచ్చిదానంద స్వరూపం. అటువంటి దేవుడికి ఆకారం లేదని కదా చెప్పుకున్నాం. మరి అటువంటి దేవుడికి ఆకారం వస్తే పుట్టడం, ఆకారం పోతే సావడం. ఎవరికైనా సరే, మనిషికైనా సరే, పశువుకైనా సరే, దేవతలకైనా సరే ఒక ఆకారం వచ్చిందని. ఆకారం అనేటువంటిది దేనికి సంబంధించింది? ఆకారం అనేటువంటిది ప్రకృతికి సంబంధించింది. ప్రకృతి త్రిగుణాలతో కూడుకున్నటువంటి తమోగుణ, రజోగుణ, సత్వగుణాల యొక్క సముదాయానికి ప్రకృతి అని పేరు. తమోగుణంతో మనకి శరీరం వచ్చింది, స్థూల శరీరం. అంటే మొత్తం ప్రకృతి ఒక వ్యవస్థ కాదు, 3 వ్యవస్థలు, 3 రూపాలు, 3 గుణాలు. అందుచేత ప్రకృతిలోని తమో గుణంతో స్థూల శరీరం వచ్చింది. స్థూల శరీరానికి అవస్థ జాగ్రత్త. అంటే తమో గుణము, స్థూల శరీరము, జాగ్రత్త అవస్థ, ఈ 3 దోషం. ప్రకృతిలోని రజోగుణంతో సూక్ష్మ శరీరంలోని ప్రాణం వచ్చింది. ప్రాణానికి రజోగుణం అన్నాం కదా, ప్రాణం వల్ల వచ్చినటువంటి, అంటే రజోగుణం వల్ల వచ్చినటువంటిది ప్రాణాలు, కర్మేంద్రియాలు. ఇవి ప్రాణాలు క్రియావంతమైనటువంటి, అంటే శరీరం లోపలుండి శరీరాన్ని క్రియావంతం చేసేటటువంటి ప్రాణాలు, అంటే రజోగుణం. రజోగుణానికి అవస్థ స్వప్నావస్థ. అంచేత ప్రతి 3 గుణాలకి 3 శరీరాలు. సత్వగుణానికి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానేంద్రియాలు, ఇవి సత్వగుణంతో నిర్మితమే. కర్మేంద్రియాలు, ప్రాణాలు రజోగుణంతో తయారై, శరీరం తమోగుణంతో తయారై. అంటే టోటల్గా శరీర ప్రాణ మానసాదులు 3 ఒక ఆకారం వచ్చింది. వీటితో అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యానికి ఈ ఆకారం కట్టింది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నది తన చుట్టూరు కప్పినటువంటి ఉపాధినే నేను అనుకుని భ్రాంతి చెందిన. భ్రాంతి చెందిది దానితో కర్మలు చేసి సుఖ దుఃఖాలను వింటూ రావడము, పోవడము, పుట్టడము, సావడము లోపల ఉన్నటువంటి వారికి లేదు. ఈ ఉపాధి పోవడము, రావడం, ఉపాధి టోటల్గా పోవడం, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. టోటల్గా మొత్తం 3 పోతే ముక్తి. అలాగే ఒక అవస్థ పోతే ముక్తి కాదు. కేవలం స్థూల శరీరం పోయిందనుకోండి ముక్తి కాదు. స్థూల శరీరం మరణంలో పోతుంది, మరణం దాకా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మనం మెలకువలో నుంచి స్వప్నంలోకి వెళ్ళేటప్పటికి స్థూల శరీరం ఉండదు, తెలియబడదు. దానికి సంబంధించింది ఏది మనతోటి రాదు. అప్పుడేముంది? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంతో కలలు కంటూ ఉంటాం. స్థూల శరీరం స్వప్నావస్థలకు రాలేదు. స్వప్నావస్థకు సంబంధించినటువంటి సూక్ష్మ శరీరం సుషుప్తులకు రాదు. ఒక అవస్థలో నుంచి ఒక అవస్థలోకి వెళ్ళేటప్పటికి ఆ అవస్థకు సంబంధించినటువంటి ఒక్కొక్క వస్తువు ఊడిపోతుంది. మోక్షం అంటే ఏమిటి? శరీరము, ప్రాణము, మనసు 3 పోవడమే మోక్షం.
ఏ పూజ చేస్తే పోతే ఈ మూడుని, ఏ దానం చేస్తే పోతాయి అంటే మన స్వరూపమును ఆవహించినటువంటి ఉపాధి అవి వస్తూ పోతూనే ఉన్నాయి. అవి వచ్చి పోతూ తిరుగుతూ ఉన్నాయి కదా. వస్తూ పోతూ ఉండేటువంటి వాటిని అదే తన స్వరూపం అనుకుని పట్టుకున్నాడు. ఇది ఎవరు మారాలి? మనం మారాలి. మనం మారకుండగా దాని అంతటా అది పోతుందని చెప్పేసి పోగొట్టడం కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది అక్కడికి 100 బ్రహ్మదేవుళ్ళు వచ్చిపోయినప్పటికీ కూడా పోదు. బ్రహ్మదేవుడికి కూడా మనకలాంటి శరీరమే వస్తుంది. మనకలాగా అతను కూడా 100 సంవత్సరాలు సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆయన పోతే మళ్ళీ అసలు బ్రహ్మదేవుడి సృష్టి కూడా విన్నారు కదా. విష్ణుమూర్తి యొక్క నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడని విన్నాం కదా. అంచేది మరి బ్రహ్మగారు పోయారనుకోండి, బ్రహ్మగారిని పుట్టించిన ఆయన ఉండిపోయాడు కదా. అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు పుట్టింటాడు. బ్రహ్మగారు వచ్చిన ప్రతిసారి ఈ జీవులందరికీ మళ్ళీ కొత్తగా ఒక శరీరాన్ని సృష్టించాడు. అంచేది స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అంటారు. 3 గుణాల వల్ల 3 శరీరాలు. అంచేది ఆత్మ అనేటువంటిది తన స్వరూపం తెలియాలి. అమృత తస్య నాశాస్తి విత్తే నేర్చేవే శృతి. శృతి అంటే వేదం చెప్తుంది, నాయన నీ స్వరూపాన్ని తెలుసుకోకుండా నువ్వు ఏం చేసినా నీకు ముక్తి రాదు. అమృతత్వస్య నాశాస్తి. నీ స్వరూపం ఏదైతే ఉందో అది అమృత స్వరూపం. అమృతం అంటే ఏదో తాగేది కాదు. అమృతం అంటే సాగు. అమృతం అంటే సాగు లేనటువంటి అమృతత్వస్య నాశాస్తి. అది సాగు లేనటువంటి, నాశనం లేనటువంటి స్వరూపం ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపమే నేను అనేటువంటి జ్ఞానం పడలేదు. దేనిని నేను అనుకున్నాడు? ఈ వస్తూ పోతూ తిరుగుతూ పరిణామం చెందుతూ ఉన్నటువంటి ఉపాధినే నేను అనుకుంటున్నాడు. ఎన్ని జన్మలు గడిచినా కూడా వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఉపాధినే కాపాడుకుంటూ దానితోటి ఏయో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఏయో కర్మలు చేసుకుంటూ ఎలాడమో రావడము, పునరభిజనము, పునరభిమరణం ఇలాగే సాగుతుంది. అంచేత విత్తే నేర్చేవరై శృతి. అంచేత ఈ జ్ఞానం అనేటువంటిది లేకుండా కర్మకాండ వల్ల కానీ, ఉపాసనల వల్ల కానీ, లేదా విత్తం అంటే ధనం సంపాదించడం వల్ల కానీ ఇది లభిస్తుంది. డబ్బుతోటి కొనేసుకోవడం కుదరదు. డబ్బు సంపాదించడం వల్ల రాదు. చదువులు మొదలైనటువంటి వాటి వల్ల కూడా ద్రవీతి కర్మణో ముక్తే. అంటే కర్మలు చేయడం వల్ల ముక్తి రాదు. డబ్బు వల్ల రాదు, పేరు ప్రఖ్యాతుల వల్ల రాదు. పెద్ద పెద్ద కోట్లాది డబ్బు సంపాదించి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టి కోట్లాది మంది శిష్యులు తయారు చేసుకుని పూజలు చేయించుకుంటూ గుళ్ళు కట్టించుకుని పూజలు చేయించుకున్నప్పటికీ కూడా ముక్తి రాదు. ముక్తి రావాలి అంటే అసలు అతను స్వరూపుడే, అతను బంధమే లేదు, ఉపాధి కాదు కదా. అంచేత ముక్తి కేతుత్వం స్ఫుటం జత. స్ఫుటం అంటే స్పష్టంగా అతను తెలియాలి. ఏది తెలియాలి? ఎవరి గురించి తెలియాలి అంటే మనలో 2 రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఒకటి ఆత్మ, ఇంకొకటి అనాత్మ. అతో విముక్తి ప్రయతేజ విద్వాన్. ఒక బుద్ధి ఉంటే, నువ్వేమన్నా తెలివి ఉంటే, నువ్వేమన్నా చదువుకొని ఉంటే, విద్వాన్ అంటే విద్యత్వం అంటే చదువుకున్నటువంటి వాడు. చదువు లేనటువంటి వాడికి తెలదు కదా. విముక్తో ప్రయతేజ విద్వాన్ చన్యస్య దాశాద స్వహాస్వహ సంతం మహంతం సముపేక్ష దేశకం తేనోపదిశాద సమాహిత. ఇంతకీ చేయవలసినటువంటిదంటే నేను ఎవరనే, ఏది నేను స్పష్టంగా తెలియాలి. విముక్తం అంటే ఏదో మనల్ని పట్టుగా పట్టుకుంటుంది. దాని నుంచి మనం విడుదల పొందాలి, విముక్తిని పొందాలి. అంతేగాని మనకి విముక్తి కాదు, మనం తగులుకున్నటువంటి దానిని వదలడమే విముక్తి. అంచేత ఆ ఆలోచన మనకు రావాలి. నేను విముక్తిని పొందాలి, విడుదల పొందాలి. జైలులో ఉన్నామనుకోండి, జైల్లో నుంచి విడుదల పొందితే ఏమంటారు?
జైలులో ఉన్నటువంటి వాడు కూడా తిండి పెడతారు, అక్కడ కూడా తిరుగుతాడు, మనుషుతాడు, కానీ ఏమి లేదు అక్కడ, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, బంధంలో ఉన్నాడు. ఇప్పుడు మనమందరం కూడా బంధంలో ఉన్నాం. ఎలాంటి బంధంలో ఉన్నాం అది మనం తెలియాలి. ఎలాంటి బంధం అండి? మనకు ఉన్నటువంటి బంధం ఏమిటిది? శరీరం తగులుకోవటం కాదు బంధం, కర్మ బంధం. మనల్ని కర్మ బంధించింది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ జడం కదా, ఎలా బంధించింది అంటే కర్మ చేసాం మనం ఇంతకు ముందు జన్మలో. చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఈశ్వరుడు కర్మఫలాల నుంచి ఆ కర్మఫలాలను అనుభవించడానికి మనకి శరీరాన్ని తగిలించి పంపించాడు. అంటే కర్మఫలాల నుంచి తప్పించుకోవడం మన వశంలో లేదు. ఎందుకంటే బంధించినడు మనకంటే బలవంతుడు, ముక్తుడతను, జ్ఞాని, జనన మరణాలు లేవతనకి, సర్వశక్తిమంతుడు. అటువంటి వాడే మనల్ని బంధింపజేసాడు. అంటే కర్మ ఫలాలు అనుభవించకుండా మనం వెళ్ళిపోవడానికి విషయం అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ శరీరం అనేటువంటిది ఏదైతే ఉందో భావన వల్లే బంధించబడ్డాము. శరీరమే నేను శరీరమును కాదు, నేను ప్రాణమును కాదు, నేను మనసును కాదు, నేను ఇంద్రియాలను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహం కారణ ప్రాణవల్కో నబుద్ధి. ఈ సంఘాతం కాదు నేను, దీనికి సాక్షిగా, దీనికి వేరుగా ఉన్నటువంటి చిదానంద స్వరూపమే నేను అని తెలుసుకుని ఎవడి మట్టికి వాడే ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసారవాదు. ఆత్మను ఉద్ధరించుకోకుండా ఆత్మని బంధింపజేసుకుని ఇందులోనే తిరుగుతున్నాడు. మగ్నం సంసారవాదులో చిక్కుకున్నాడు. ఒక జన్మ పోతే మరో జన్మ, అది పోతే ఇంకో జన్మ. అంటే అనేక కోట్ల జన్మలు అలవాటు అయిపోయింది. కానీ సుఖం కావాలనుకున్నాడు. దుఃఖం కోరుకోవడం లేదు. సుఖాన్ని కోరుకోవడమే కాకుండా నిరంతరము దానికోసమే తలపోతూ ఉంటాడు. దుఃఖాన్ని ఏ కోశాన్ని కావాలని కోరుకోవడం, కానీ దుఃఖం వస్తుంది. దుఃఖం ఎలాగ వస్తుందో సుఖం కూడా అలాగే వస్తుంది. మనం కోరుకోవడం వల్ల సుఖం రావడం, మనం ఉద్యానడం వల్ల దుఃఖం పోవడం లేదు. రాత్రులు పగలు ఎలా వస్తూ పోతూ ఉంటాయో సుఖ దుఃఖాలు అనేటువంటివి వస్తూ పోతూ ఉంటాయి. సుఖం ఉన్నప్పుడు దుఃఖం ఉండదు, దుఃఖం ఉన్నప్పుడు సుఖం ఉండదు. సుఖ దుఃఖే సమయకృత్వ, ఈ రెండు తిరుగుతూ ఉంటాయి. అంచేత ఈ సుఖ దుఃఖాల కారణం కర్మ. శరీరాన్ని ధరించడానికి కారణం కర్మ. అంటే చేసిన కర్మఫలాల్లో మనల్ని బంధించి శరీరాన్ని తయారు చేసింది. అంచేత మన శరీరం అనేటువంటిది ఏదైతే ఉందో అది కర్మ సముదాయం. అంచేత మనం దీన్ని ఏం చేయాలి? ఉద్ధరేద ఆత్మనాత్మానం. దీని నుంచి మన స్వరూపాన్ని ఓడగొట్టుకోవాలి, సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఓడగొట్టుకోమన్నాం కదండి, ఇది మన స్వరూపంలో కలిసిపోలేదు. ఇదే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వరూపంలో కలిసిపోతే ఓడగొట్టుకోవడం, స్వరూపంలో కలలేదు, కలిసిపోయినట్టు కనపడదు. అక్కడే సిక్కు వచ్చింది. అంటే ఆత్మకి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నటువంటి ఆత్మ అనాత్మకు సంబంధించినటువంటి దుఃఖ సముదాయాన్ని అంతటనే ఆత్మకు తెలుస్తుంది. అంటే మనసు ఏదనుకుంటుందో అది నేనే అనుకుంటున్నాను అనుకుంటున్నాను. అంటే ఏ సుఖం కానీ దుఃఖం కానీ ఏది వచ్చిందో అది తనకు తెలుస్తుంది కనుక నేనే పొందుతున్నాను, నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాను. అంటే దాంతో ఏమైనట్టు అనేది తాదాత్యం అంటారు. తాదాత్యం అంటే మందార పువ్వు దగ్గర స్ఫటికమని పెట్టేమనుకోండి, ఆ మందార పువ్వు యొక్క ఎరుపు రంగు స్ఫటికమణిలో కనపడదు. అప్పుడు స్ఫటికం ఎర్రగా కనపడదు. అంటే అప్పుడు అందులో ఏమైంది? మందార పువ్వు యొక్క ఎరుపు లక్షణం స్ఫటికంలో ప్రవేశించిందా? ఇంకెందుకు తీసేయాలి? దేన్ని తీసేయాలి? ఆ ఎరుపును తీసేయాలి.
ఆ స్ఫటికంలో ప్రవేశించినటువంటి ఊరిపోయింది కదా, అందులోకి లాగేయాలి, ఊడదీసేయాలి, ఎలాగోలాగడాన్ని ఆ ఎరుపు రంగుని బయటికి లాగి పాడేయాలి కదా. ప్రవేశించింది అసలు? ప్రవేశించలేదు. అట్టి మందికి ఆత్మలో మన శరీరం ప్రవేశించలేదు, మన ప్రాణం కూడా ప్రవేశించలేదు, మనసు కూడా ప్రవేశించలేదు. రెండు పక్కపక్కన ఉన్నాయి. వీటిని ఆత్మానాత్మలో అంటారు. అంటే ఒకదాని లక్షణం ఆత్మ లాంటిది, శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి. ఇప్పుడు మందార పువ్వు ఎరుపు స్ఫటికంలో ప్రవేశించినట్లుగా ఈ అనాత్మిక లక్షణం అంతా ఆత్మలో ప్రతిబింబించి ఆత్మే అనాత్మగా కనపడుతుంది. అర్థమైనగా? అంటే ఆత్మస్వరూపంలో ఈ దేహాదుల యొక్క రూపం ప్రవేశించి నేను శరీరమునే, లేకపోతే నేను ప్రాణమును, నేను మనసును అంటే ప్రవేశించలేదు. దీన్ని సంసర్గాధ్యాస అంటారు. అంటే ఆత్మ యొక్క దగ్గరగా అనాత్మ ఉండడం వల్ల ఆత్మకు దగ్గరగా ఏది ఉంది? మనసు ఉంది. దాని పక్కన ప్రాణం ఉంది, దాని పక్కన శరీరం. శరీర ప్రాణమానసాదులతో కూడుకున్నటువంటి ఈ వ్యక్తి ఆత్మ పక్కన ఉన్నాడు. ఆత్మ చైతన్య స్వరూపం. చైతన్య స్వరూపం అవడం వల్ల, జ్ఞాన స్వరూపం అవడం వల్ల దీని లక్షణాలన్నీ దాంట్లో ప్రవేశించి నేను మంచిగా ఉన్నాను, నేను పుట్టాను, రేపు చనిపోతాను అనేటువంటి భావాలు ఏర్పడినాయి మనలో. అంటే ఇప్పుడు ఉద్ధరేదాత్మనాత్మ, ఆత్మను ఉద్ధరించుకోమంటున్నాడు. అంటే ఇందులో ఎలా ప్రవేశించిందో దాన్ని మనం తొలగించుకోవాలి. అలా తొలగించుకోవాలంటే ముందు ఏం చెయ్యాలంటే చిత్తస్య శుద్ధయే కర్మ నాకు వస్తోపలభ్యే. ఇక్కడ ఆత్మలో ప్రవేశించినటువంటి అంటే మందార పువ్వు యొక్క ఎరుపు స్ఫటికంలో ప్రవేశించినటువంటి దాన్ని తీయాలి కదా, ఊడదీసేయాలి కదా. ఊడదీసేయడానికి ఏయో కర్మలు చెప్పారు. పారాయణలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, నోములు, దానాలు, ధర్మాలు మొదలైనటువంటి కర్మోపాసనలు, అలాగే యోగం. ఇవన్నీ కూడా దేన్ని దాంట్లో ప్రవేశించినటువంటి అనాత్మనే ఓడదీయటానికి, ఆత్మను ఉద్ధరించుకోవాలి. ఆత్మను ఉద్ధరించుకోవడం అంటే ఆత్మలో ప్రవేశించినటువంటి అనాత్మను తొలగించాలి. ఈ చేసేటటువంటి క్రియలు ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా చిత్తస్య శుద్ధయే కర్మ నటు వస్తోపలభ్యే. అంటే మందార పువ్వు యొక్క ఎరుపు స్ఫటికములో నుంచి తీయడానికి నువ్వు ఏమేం ప్రయత్నాలు అయితే చేస్తున్నావో ఆ ప్రయత్నాలన్నీ కూడా వృధా. ఎందుకంటే ఈ సత్కర్మలన్నీ కూడా, పుణ్యకర్మలన్నీ కూడా మనసును శుద్ధం చేయడానికి, ఏకాగ్రత పరచడానికే పనిపడుతుంది. ఏకాగ్రత కలిసి ఇప్పుడు సాధన చేస్తున్నాం. సాధన శివత మొదటిది కర్మ ప్రాణ, రెండోది ఉపాసన కాడ, మూడోది యోగం. యోగం కూడా జ్ఞానాన్ని ఇవ్వదు, మనసునే తాకుతాడన్నమాట. అంటే సాధనలో మనసు శ్వాస ఆగినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు గురువు దగ్గరికి వెళ్ళి బోధనాలి. అప్పుడు గురువు గారు అందులో ప్రవేశించలేదయ్యా, ఎరుపు అనేటువంటిది ప్రవేశించినట్టు కనపడుతుంది తప్ప దాన్ని భ్రాంతి జ్ఞానం అంటారు. భ్రాంతి జ్ఞానానికి విషయం మిథ్యా వస్తువు. మిథ్యా వస్తువు అంటే ఏమిటండి? సత్య వస్తువు, అసత్య వస్తువు అని రెండు రకాలు. సత్యం అంటే ఏంటి? ఎప్పుడూ ఉంటుంది. అసత్యం అంటే ఏదైనా ఒక దాన్ని చెప్పండి అసత్య వస్తువుని విషయంలో. గొడ్రాలు బిడ్డ, గగనారవిందము, కుందేలు కొమ్ము. ఇప్పుడన్నా చూసారు? కుందేలుకి ఏముండదు, కొమ్ములు ఉండవు. గొడ్రాలు బిడ్డ, బిడ్డుంటే గుడ్రాలు అంటారు. గగనారవిందము, గగనారవిందం అంటే ఆకాశ పువ్వులు. ఆకాశం పువ్వులు పోసింది కదా, ఆకాశం పువ్వులు పోతుందా? ఈ ఏంటంటారు వీటిని? ఆకాశ కుసుమాలు, గొడ్రాల బిడ్డ, కుందేలు కొమ్ము. ఇవి అసత్ పదాలు ఉన్నాయి. అసత్ అంటే మూడు కాలాల్లోని వస్తువు లేదు, అది అసత్. సత్ అంటేనా ఎప్పుడు ఉండేది.
అంటే ఇప్పుడు చూడు, మనం ముత్యపు రేకు ముత్యపు రేఖ మీద కాంతి పడి వెండిలా కనపడింది. ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయి, ఒకటి ముత్యపు రేకు, ఇంకొకటి వెండి. వెండి ముత్యపు రేకు. ఈ ముత్యపు రేకులో కనిపించేటటువంటి వెండి అసత్త సత్త. అసత్ అయితే కుందేటి కొమ్ము, గొడ్రాలు బిడ్డ, గగనార విందము లాంటిది కనిపించకూడదు, మూడు కాలాల్లోనే ఉండకూడదు. కనపడుతుంది, స్పష్టంగానే మెరుస్తుంది. మరి మెరిసేటప్పుడు మరి అది అసత్యని ఎలాగవుతుంది? కొన్ని సత్సందమా? సత్య అంటే మారిపోకూడదు. మనం వెళ్ళి ఎప్పుడు చూసినా ఎలా చూసినా వెండే ఉండాలి. తీరా పరిశీలించి చూస్తే ముత్యపు రేకు మాయమైపోయి వెండి కనుక, మళ్ళీ దూరంగా వచ్చి చూస్తే వెండికి ముత్యపు రేకు వెండిలాగా ఏమవుతుంది? వెండి స్థానంలో ముత్యపు రేకు వచ్చింది, ముత్యపు రేకు స్థానంలో వెండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? అక్కడ ఎప్పుడూ మూడు కాలంలోనే ఉండేది ఏదంటే ముత్యపు రేకు సత్యం, అది సత్పదార్థం. ముత్యపు రేకుల్లో కనిపించేటటువంటి వెండి సత్పదార్థము కాదు, అసత్పదార్థము కూడా కాదు, మిథ్యా పదార్థం. మిథ్య. ఈ మిథ్య అనేటువంటిది ఏదైతే ఉందో అది సత్యము కాదు, అసత్యము కాదు. అంటే ఈ జగత్ అంతా కూడా సత్తు కాదు, అసత్తు కాదు, మిథ్య. మన శరీర ప్రాణమానసాదులు ఏవైతే ఉన్నాయో అవి సత్యము కాదు, అసత్యము కాదు, సత్తు కాదు, అసత్తు కాదు. సత్తు అయితే పోకూడదు, అసత్తు అయితే రాకూడదు. కనపడుతుంది. ముత్యపు రేకులో వెండి కనపడుతున్నట్టుగా ఆత్మస్వరూపంలో అనాత్మస్వరూపం కనపడుతుంది. దీన్ని అసత్యని ఎలాగంటాం? కనపడుతుంది కదా, దాని వినియోగం తెలుస్తుంది కదా, దాని బాధ తెలుస్తుంది, దాని బాధ సుఖం తెలుస్తుంది. అది అసత్త సత్త అంటే ఈ గుట్టు మనకి తెలియాలంటే ఏం చెయ్యాలి? విచారణ చెయ్యాలి. వస్తు సిద్ధిని విచారేణ నా కించిత్ కర్మ కోటికి. విచారణ చేయకుండా ఏమి చేసినా సరే, కోటి రకాల కర్మలు చేసినా సరే, ఒక్కొక్క దాన్ని 1,100 కోట్ల కర్మలు చేసినప్పటికీ కూడా కర్మ కోటికి తేలదు. తేలాలంటే ఏం చేయాలి? సాధన అనేటువంటిది ఒక సెక్షన్, విచారణ అనేటువంటిది సాధన సిద్ధించినటువంటి సాధకుడు తొందర పడకుండా, నిదానంగా, కంగారు పడకుండా విచారణ చెయ్యాలి. సమ్యక్ విచారణ. మనలో విచారణ చేసాం, మొత్తం సమస్తాన్ని విచారణ చేయాలి. తేడాలు అంటే మందార పువ్వులో నుంచి ఎరుపు రంగు స్ఫటికములో కనపడుతుంది ఎదురుకుండగా, ముత్యపు రేకులో వెండి కనపడుతుంది. అంచేత ఏం చేయాలి? విచారణ చేయాలి. ఈ రకంగా అదృశ్య నిశ్చయ దృష్టి విచారేణ ఇది. ఈ రకంగా ఈ యథార్థాన్ని కనిపెట్టాలి. ఏంటి మాయ? ఇది సత్యమా అసత్యమా, నిజమా బుద్ధిదా? ఈ జనాలందరూ ఇలా ఎందుకు పరిగెడుతున్నారు? ఎండమావులలో నీళ్లు చూసి పశువులకు దాహం తీర్చుకోవడానికి పరుగులు పెడతాయట. ఎంత దూరం పరుగు పెడితే వాటికి నీళ్లు దొరుకుతాయి? అట్టి మాదిరిగా ఎక్కడ విచారణ లేదో అక్కడ జీవుడు వందలాది జన్మలు పోతూ వస్తూ ఉంటాడు. ఆ పశువులు కూడా నీళ్లు కోసం పరిగెత్తి దాహం తీరక నీళ్లు దొరకక చచ్చిపోతాం. మనం కూడా అంతే. అర్ధస్య నిశ్చయోనిష్టో, అర్థాన్ని తెలుసుకో, నిశ్చయంగా కూర్చుని ఆలోచించు. సరైనటువంటి గురువును పట్టుకో. అటువంటి సరైనటువంటి గురువును పట్టుకుని దీని నిశ్చయం చేయటానికి సరైనటువంటి గురువును పట్టుకోవాలి. అటువంటి గురువుని అధికారం ఆశాచే ఫలసిద్ధులు విశేషం. ఉపాయాదేశకాలాచ చంద్రలక్ష్మణ సహకారిణ. సరైనటువంటి గురువు ద్వారా ఏ రకమైనటువంటి కోరికలు లేనటువంటి, ఏ గొప్ప కోసము చూడలేనటువంటి, ఏ ధనం కోసం గట్ట చూడకుండా ఎవడైతే దొరుకుతాడో అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మేధావి పురుషో విద్వామోహపోహ విశిక్షణ అధికారాత్మ విద్యయ ముక్త లక్షణ లక్షిత
అంచేత ఎలాంటి వాడు అయి ఉండాలి? విచారణావంతుడై ఉండాలి, సాధకుడై ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి. శాస్త్రాలు తెలియాలి, కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, జ్ఞానము అన్నీ తెలిసినటువంటి వాడు మనం కనిపెట్టాలి. ఎవరి దగ్గరికి పడితే వాడికి వెళ్ళిపోయి, ఎందుకంటే ఎవరో ఏదో చదువుకోను ఏదో చేసి గురువుల కింద చెప్తారు. అలాగే ఎవరిని పడితే వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని గురువుగా స్వీకరించకూడదు. గురువును కూడా పరీక్షించాలి శిష్యుడు. జనాలు ఎంతమంది ఉన్నారు, అతని దగ్గర డబ్బు ఎంతమంది ఉంది అని ఎన్ని రకాల యాసాలు వేసాడు, అది చూడకుండా ఏం చెయ్యాలి? అతో విశాల కర్తవ్య జిజ్ఞాసో ఆత్మవస్తున. అతనికి ఏది తెలిసి ఉండాలి? ఆత్మస్వరూపం తెలిసి ఉండాలి. ఆ స్ఫటికం గురించి, మందారం గురించి, రెండేళ్ళ గురించి కూడా తెలియాలి. తెలిసినటువంటి వాడు సమాజాజ్య దయాజిత్యం. పైగా ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే అడిగినటువంటి వాటికి ఇప్పుడు కుదరదండి రేపు రండి అనకూడదు. 1,00,000 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు అవుతుంది, నువ్వు అన్నం పెట్టుకోవాలంటే డిమాండ్ చేయకూడదు. ఏ రకమైనటువంటి వాంఛ కోరిక ఉండకూడదు. ఏముండాలి? సమాసాధ్య జయాచిన్యం గురుం బ్రహ్మ విదుత్తమం. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి ఉత్తముడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. వారికి దయ ఉండాలి. వచ్చినటువంటి సాధకుడికి కష్ట నష్టాలను లెక్క చేయకుండా వాడికి ఎలా తెలియపరచాలి, ఏ భావంలో తెలియపరచాలి. ఎందుకంటే అందరికీ ఒకేలాగా తెలియదు. అందుకని ఇతనికి ఎలా చెప్పాలి, అతనికి ఎలా చెప్పాలి, అతని భాషలోకి దిగిపోయి అతని స్థాయిలోకి దిగిపోయి బోధించాలి. అలా బోధించాలంటే ఏముండాలండి? దయ, ప్రేమ ఉండాలి. ఎవరి మీద? వచ్చినటువంటి వ్యక్తిని విడుదల పొందింప చేయటం అనేటువంటి దయ ఉండాలి అతని మీద. ఆ రకంగా వివేకినో విరక్తస్య క్షమాది గుణశాలిన. అతను కొన్ని లక్షణాలను చూసుకోవాలి. ఆశాపరుడై ఉండకూడదు, కోపిష్ఠై ఉండకూడదు, ఓర్పువంతుడై ఉండాలి, వివేకవంతుడై ఉండాలి. ముముక్షోరేవ బ్రహ్మ జిజ్ఞాస యోగ్యతామత. బ్రహ్మ జిజ్ఞాస విషయంలో పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడై ఉండాలి, ముక్తిని పొందినటువంటి వాడై ఉండాలి. ముక్తిని పొందడం అంటే ఏంటి? ముక్తిని పొందడం అంటే చచ్చిపోవడం కాదు. శరీర ప్రాణమానసాల నుంచి తన స్వరూపం వేరనేటువంటి అవగాహన అతను తెలుసుకుంటాడు. అలా మామూలు సాధనలో మౌనంగా ఉండిపోయినటువంటి వాడు కాదండి ఇక్కడ. అలా ఉండిపోవడం తెలియాలి. ఏది మామూలు సాధనలో ఉండిపోతాడండి, ఏమి తెలియకుండా మౌనంలో ఉండిపోతాడు. అలా కాదు, మళ్ళీ మెలుగులోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు మనం నిద్రపోయాము. నిద్రపోయినప్పుడు ఏం పోతుందండి? మనసు పోతుంది, తెలివి కూడా పోతుంది. ఎక్కడ తెలివి లేదో, ఎక్కడ మనసు లేదో అక్కడ ఈ వ్యక్తి లేడు. రోజు కూడా చూసుకోండి, ఏ సాధన చేయకుండానే తెలుస్తుంది. మెలుగులోకి వచ్చేటప్పటికి ఏమొచ్చింది? తెలివి వచ్చింది అంటాడు. తెలివి వస్తే ఏమొచ్చింది? శరీరం వచ్చేసింది. మనసు వస్తే చూడండి, మనసులో తెలివి ఉంది. తెలివి ఏం చేస్తుంది? శరీరాన్ని గుర్తించింది. అంటే మనసు కాదు శరీరాన్ని గుర్తించండి, మనసులో తెలివి. ఇప్పుడు మన స్వరూపంలో 2 ప్రకాశాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ ప్రకాశం, దీన్ని వ్యాపకం అంటారు. వ్యాపక ప్రకాశం అంటే ఆత్మస్వరూపం అనేటువంటిది పరిమితమైనటువంటి కొలతతో కూడుకున్నటువంటిది కాదు, సర్వవ్యాపకమైనటువంటిది. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం మనసులో ప్రతిబింబించింది. దాన్ని చిదాభాస అంటారు. ఇప్పుడు నిద్రపోయినప్పుడు వ్యాపక చైతన్యం పోలేదు, అదంతా అది పోవడం, అది ఎప్పుడూ ఉంది. చిదాభాస పోయింది. చిదాభాస పోతే శరీరం తెలియలేదు. ఎంత బాధైనా సరే నిద్రపోయినప్పుడు తెలియకుండా పోతుంది. కొంచెం బాధ మర్చిపోవాలనుకున్నా నిలబడితే అనుకునేవాడు కూడా ఉన్నారు. నిద్రపోవడానికి చాలా మత్తు బిళ్ళలు వేసుకునేవాడు కూడా ఉన్నారు. మత్తు మందు వాడేవాడు కూడా ఉన్నారు. ఎందుకని? మనసు లేకపోతే బాధ తెల్లకి ఏం బాధ, మళ్ళీ వచ్చేను తెలిసిపోతుంది కదా. అంటే దాని నుంచి విడిపోవాలి.
ఆత్మ చైతన్యం, చిదాభాస చైతన్యం. రెండు ఎలుగులు ఉన్నాయి మనలో, రెండు తెలుగులు ఉన్నాయి, రెండు ప్రకాశాలు ఉన్నాయి. అంటే నిద్రపోయినప్పుడు ఆత్మ ప్రకాశం ఉంది, చిదాభాస ప్రకాశం లేదు. మెలుగు వచ్చేటప్పటికి చిదాభాస ప్రకాశం వచ్చింది, ఆత్మ ప్రకాశం కూడా ఉంది. అంటే ఆత్మ ప్రకాశం ఎప్పుడూ ఉండదు, అన్నాటిలోని ప్రవేశించింది. శరీరంలోను, ప్రాణంలోను, మనసులోను, ఇంద్రియాలలోను, అన్నాటిలోనూ చైతన్యంలోనే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఈ శరీర ప్రాణమానసాల వృద్ధికి విరోధి కాదు. ఎలా అర్థమైందా? ఆత్మ చైతన్యమే ఈ శరీర ప్రాణమానసాలని వృద్ధి కలిగేటట్టుగా చేయాలి. ఇప్పుడు ఈ విరోధి ఎవరు కావాలి? ఆత్మ విరోధి కాదు, ఆత్మ సహకారం. దేనికి? ఆత్మ సహకారం లేకుండా మనం శరీర ప్రాణమానసాలు వృద్ధి చెందవు, ఆత్మ ప్రకాశంతో వృద్ధి చెందుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం తెలియాలి ఆత్మ ప్రకాశం యొక్క స్వరూపం గురించి మనకు తెలియాలి. ఎలాగంటే తెలియలేనంత కాలము దీన్ని కాపాడుతూ ఉంటుంది, తెలుసుకున్న తర్వాత పోవడం. ఏమర్థమైంది మాట? ఇప్పుడు కట్టిలో నిప్పు ఉంది, కట్టిలో ఉన్నటువంటి నిప్పు కట్టికి సహకారిగా ఉంది, దగ్ధం చేయలేదు. కానీ కట్టిలో ఉన్నటువంటి నిప్పు ఓపెన్ అయిందనుకోండి, కట్టిని దగ్ధం చేయాలి. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే అజ్ఞానానికి సహకారం, అజ్ఞానాన్ని వృద్ధిపరుస్తుంది. కర్మలను చేసేటట్టుగా, కర్మఫలాలు అనిపించేటట్టుగా, జన్మమరణాలు పొందేటట్టుగా చేసేది ఆత్మే. ఆ ఆత్మకి ఆత్మను గురించి జ్ఞానం కలిగింది అనుకోండి, అజ్ఞానం పోతుంది. ఆ కట్టిలో ఉన్నటువంటి నిప్పు ఓపెన్ అయితే ఎలా కట్టిన దగ్ధం చేస్తుందో అట్టి మాదిరిగా మన ఆత్మస్వరూపం ప్రకాశం ఓపెన్ అవ్వాలి. ఈ రకంగా దీన్ని తెలుసుకోవడానికి ప్రతి సాధకుడు కూడా ప్రయత్నం చెయ్యాలి. అటువంటి గురువును పట్టుకోవాలి. అటువంటి గురువును పట్టుకోవడానికి గురువు యొక్క లక్షణాలను చెప్పారు, శిష్యుడికి కూడా లక్షణాలు కావాలి. ఎలాంటి లక్షణాలు అటువంటి వాడికి గురువు ఉపదేశం చెయ్యాలో శాస్త్రం బోధించింది. వచ్చినటువంటి వాడికి చెప్పడం కాదు, అతను కొన్ని లక్షణాలు ఉండాలి. దాన్నే సాధన చతుష్టయము అంటారు. సాధనాన్యంత్ర శతవారి కటితాని మనీషివి ఏది సత్యేవ జన్నిష్ట యద్భావేన సిద్ధ్యతి అదో నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే ఇహిమూత్ర ఫలద్వార విరాట కదానంతరం సమాజశక సంపత్తి ముఖ్యత్వం నిధిష్ఠం. 4 లక్షణాలు. ఇందులో బ్రహ్మసత్యం, జగత్తు మిథ్య, జగత్తు అసత్యం అనలేదు, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మం అనేటువంటిది సత్యం, అంటే త్రికాలాభావం, పరిణామం చెందదు, రావడము పోవడము. ఆ బ్రహ్మంలోనే ఇదంతా ప్రవేశించింది. ఇక్కడ 2 వస్తువులు బ్రహ్మంలో ప్రవేశించింది. ఇది మనం బాగా తెలుసుకోవాలి. ఒకటి అవిద్య, ఇంకొకటి మాయ. మాయా విద్యలు బ్రహ్మములో ప్రవేశించి ఆ బ్రహ్మమును ఆవహించింది. అవిద్య ఆవహించినంత మట్టికి ఉన్నటువంటి బ్రహ్మమునకు ఆత్మ అని పేరు. మాయ ఆవహించినంత మట్టికి ఉన్నటువంటి ఆ బ్రహ్మ చైతన్యానికి పరమాత్మ అని పేరు. ఇప్పుడు ఈ పరమాత్మ ప్రత్యేకం, అవిద్య, మాయ. ఈ మాయా విద్యలలో వ్యాపక బ్రహ్మం యొక్క ప్రకాశం ప్రతిబింబించడం. అంటే ఈ ప్రతిబింబము మాయలో ప్రతిబింబించినటువంటి బ్రహ్మ ప్రతిబింబము, పరమాత్మ, మాయ, ఈ 3 కలిపి ఈశ్వరుడు. ఈయనే సృష్టికి మూలకారం. ఆయన మనసు చేత సమస్త జగత్తుని సృష్టిస్తున్నాడు, ఆయన బుద్ధి చేత సమస్త జగత్తుని పోషిస్తున్నాడు, ఆయన అహంకారం చేత సమస్త జగత్తుని లైవ్ చేస్తున్నాడు. అంటే మాయ ఉపాధిగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు అంటే పరమాత్మ చైతన్యము, పరమాత్మ చైతన్యములో ఉన్నటువంటి మాయ, మాయలో ప్రతిబింబించినటువంటి బ్రహ్మ ప్రతిబింబం. ఈ 3టికి ఈశ్వరుడు అంటే.
ఆయనే విష్ణువు అన్నా బ్రహ్మన్న, అది బ్రహ్మం అదే విష్ణువు, అది రుద్రుడు అదే ఈశ్వరుడు. వాళ్ళే దేవతలు, వాళ్ళే సృష్టికి మూలకారకులు అయ్యారు. దేనితో? మాయతో. మాయను తీసేస్తేనా? చాలా ఆలోచించండి. ఏం పోతుంది? మాయను తీసేస్తే ఏమవుతుంది? బ్రహ్మమే. మాయ ఉంటే పరమాత్మ వచ్చాడు, మాయ ఉండడం వల్ల ప్రతిబింబం వచ్చింది. మాయ, ప్రతిబింబము, పరమాత్మ మూడు కలిపి ఈశ్వరుడు అయ్యాడు. మాయ యొక్క దాన్ని తొలగించండి, అక్కడ మనం చేయలేం కదా. అంటే అక్కడ విష్ణువు బ్రహ్మ అనేటువంటి పేర్లు పోయి ఏం పేరు వస్తుంది? బ్రహ్మము, బ్రహ్మ సత్యం, అది బ్రహ్మం. అది అక్కడ మన వల్ల అవ్వలేదు, ఇక్కడ పడతాం. ఆ బ్రహ్మములోనే అవిద్య ప్రవేశించింది. అవిద్య ఎంతవరకు ప్రవేశించి ఎంత బ్రహ్మ చైతన్యమును ఆవహించిందో అంతవరకు ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యానికి ఆత్మ, ప్రత్యేగాత్మ అని పేరు. ప్రత్యేగాత్మకి ఏది ఉపాధిగా ఉంది? అవిద్య ఉపాధిగా. అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి అవిద్యలో బ్రహ్మ యొక్క ప్రకాశం. అంటే ప్రత్యేగాత్మ, అవిద్య, అవిద్యను ప్రతిబింబించిన బ్రహ్మ ప్రతిబింబము మూడు కలిపి జీవుడు. జీవుడని ఎప్పుడు దాకా అంటారు? ఎంతవరకు అవిద్య ఉందో అంతవరకు జీవుడు బంధకారుడే. మాయ తీసేస్తే ఈశ్వరత్వం పోయి బ్రహ్మం అయ్యేది. ఇక్కడ అవిద్య తీసేస్తే ఏమత్వం పోయి ఏం మిగిలింది? బ్రహ్మమే మిగిలింది. ఏది తీసేస్తే? అవిద్యను తీసేస్తే. ఇప్పుడు బ్రహ్మమే అహం బ్రహ్మస్మి. ఇప్పుడు ఎవరయ్యేడుతున్నాడు? ఏది పోవడం వల్ల? అవిద్య పోవడం వల్ల. అంటే ఈ బ్రహ్మం అనేటువంటిది ఏదైతే ఉందో అది సత్యము, బ్రహ్మ సత్యం. ఈ బ్రహ్మమును పూర్తి తెలుసుకున్నప్పుడు ఏది పోయిందో అది విద్య. నువ్వు బ్రహ్మమును తెలుసుకోకుండా బ్రహ్మమును మరుగుపడినటువంటి వస్తువును తెలుసుకున్నంతసేపు పోదు. అది వృద్ధి చెందుతానే ఉంటుంది. దాన్ని మనం కాపాడుతూనే ఉంటాం. దానితో మనం సుఖదుఖాలు అనుభవించే ఉంటాం. అంటే బ్రహ్మచర్యం జగన్ మిథ్య ఏమో వినిశ్చయ. అంటే నీకు ఈ సత్యం వినడం కాదు, నిశ్చయం అవ్వాలి. స్వయంగా నీకు అనుభవానికి రావాలి. ఓ ఇది అంటే నా స్వరూపం ఆత్మ. ఆత్మస్వరూపాన్ని అవిద్య ఆవహించింది. అవిద్యలో బ్రహ్మ ప్రకాశం ప్రతిబింబించింది. మూడాటి వల్ల జీవత్వం వచ్చింది. ఇప్పుడు నేను నిద్రపోయాను. ఏది పోయింది? మనసు పోయింది, ప్రకాశం పోయింది, ప్రతిబింబం పోయింది. కానీ కాలం శరీరం పోలేదు. అంటే నీకు తెలియలేదు. నిద్రలో నిద్రపోయేది కానీ వస్తువు పోయింది. పోయిందన్నా సంగతికి తెలలేదు. అర్థమైందా? నువ్వు ఆల్రెడీ పొందేవాడు కదా, ఆత్మస్వరూపం అయ్యావు. ఎందుకంటే తెలివి లేదు, మనసు లేదు, అభివృద్ధి లేదు. అక్కడ నువ్వు ఆత్మస్వరూపాన్నే. కానీ నీకేం తెలలేదు? అదే నేనని తెలలేదు. అక్కడేముంది? తెలియని తనం ఉండిపోయింది. ఎవరిని కూర్చుని తెలియని తనం? నీ గురించి నీకు తెలియలేదు, కానీ నువ్వు హాయిగా సుఖంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఏ కళ లేదు, ఏ మెలకువ లేదు, ఏ దృశ్యము లేదు, ఏ అనాత్మ స్వరూపము కూడా లేదు. అది నీ ఆత్మస్వరూపమే. అంచేత నీవు ఆత్మస్వరూపం అయి ఉండి కూడా ఇప్పుడు మెలుగులోకి రాగానే ఏది వచ్చింది? ఏది కలిగింది? నీ స్వరూపాన్ని కలిగింది. నీ స్వరూపాన్ని మరుగుపరిచింది. మనసు వచ్చేటప్పటికి నిన్నే నీ గురించి తెలపడగా చేసింది. నీ స్వరూపాన్ని కనిపించింది. మనసు లేకపోతే నీ స్వరూపం ఓపెన్ అయ్యింది. మనసు రాగానే నీ స్వరూపం మరుగుపడిపోయింది. మనసు రాగానే తెలుగు వచ్చింది. తెలుగు రాగానే ఎవడ మట్టికి వాడే నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను ఎంతటోడిని, నేను అంతటోడిని పరుగుల మీద పరుగులు పెడుతున్నాడు. ఎక్కడ బంధించబడ్డాడు? అతను స్వయంగా సత్యస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. కానీ అతనికి ఆ విషయం తెలియలేదు. ఈ విషయం గురువు గారు బోధించారు. అందుచేత వస్తువును కూర్చున్నటువంటి విచారణ నిత్య అనిత్య వస్తు వివేకము అంటే ఇది.
సోయం నిత్యానిత్య వస్తు వివేక సముదావత. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటిది మనం నిరంతరము దృష్టి పెట్టుకోవాలి. నేను నిద్రపోయినప్పుడు ఏదుందో అది నిత్యం. మీరు వచ్చిన తర్వాత దాన్ని మరుగుపరిచి ఇది వచ్చింది కదా, ఇది విద్య. ఇది అసత్యం కాదు, సత్యము కాదు, మిథ్య. అసత్యం అయితే ఇది ఎంత బాధించేస్తుంది కదా, పరిగెట్టించేస్తుంది కదా. బాబోయ్ నీ బాధ వల్ల నన్ను రక్షించండి అంటున్నాడు కదా మనకి. సత్యము కాదు, అసత్యము కాదు, మిథ్య. అంటే మిథ్య అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రకంగా అది కేవలం తెలివి ద్వారానే తెలియాలి, జ్ఞానం ద్వారానే తెలియాలి. ఎవరికి జ్ఞానం లేదు, ఎవరికి తెలివి లేదు, ఎవడు తొందరపడి నిర్ణయం చేస్తుంటాడు వాడికి తెలియకుండా మళ్ళీ ధ్యానం వచ్చారు. తొందరపడకూడదు, కంగారు పడకూడదు, కేవలం ఏదో ఒక దాన్ని నిర్ణయం చేసుకోకూడదు. నిదానంగా విచారణ చేయాలి. ఇలా విచారణ చేస్తూ ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి అహంకారాది దేహాంతం బంధజ్ఞా కల్పిత స్వరూపావబోధేన మోక్తి నిక్ష ముముక్షుత. అంచేత ఎవడైతే ఉన్నాడో అహంకారాది దేహాంతం, మళ్ళీ వరుసగా వెళ్దాం. శరీరం ఉంది. శరీరంలో తన్మాత్రల్లోని తమో గుణాంకంతో పంచభూతాలు ఏర్పడి పంచభూతాలతో శరీరం ఏర్పడి, శరీరం అనేటువంటిది జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతరేంద్రియాలు 4, ప్రాణాలు 5, విషయాలు 5, మొత్తం 24 తత్వాలతో శరీరం తయారైంది. ఇందులో చెట్టు చెబితే మనసు, బుద్ధి, చిత్తం. ఇందులో తమోగుణంతో తయారైనటువంటి వ్యవస్థ, రజోగుణంతో తయారైనటువంటి వ్యవస్థ, సత్వగుణంతో తయారైనటువంటి వ్యవస్థ. 25 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరంలో రజోగుణంతో తయారైనటువంటి వస్తువులు ప్రవేశించి ఒక్కొక్క షీట్లో ఒకటి తయారయ్యాయి. శ్రోత్రేంద్రియంలో జ్ఞానేంద్రియం, వాగేంద్రియంలో వాగేంద్రియం, చక్షురింద్రియంలో చక్షురింద్రియం. అక్షిమాలి ఈ ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రజోగుణం నుంచి ప్రాణాలు, కర్మేంద్రియాలు, సత్వగుణం నుంచి జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు. ఇవి 19 ఇంద్రియాలు ఈ శరీరంలో ప్రవేశించింది. ఈ శరీరంలో తయారైనటువంటి వాటిని పోషకాలు అంటారు. సూక్ష్మ శరీరంతో తయారైనటువంటి వాటిని ఇంద్రియాలు అంటారు. సూక్ష్మ శరీరంతో అంటే ఈ తమోగుణ, రజోగుణ, సత్వగుణ, రజోగుణాలతో తయారైందని సూక్ష్మ శరీరం, తమోగుణంతో తయారైందని స్థూల శరీరం. స్థూల శరీరం అనేటువంటిది అదొక వ్యవస్థ. స్థూల శరీరం దాని అంతటా దానికి తెలియదు. నేనున్నాను కానీ నేను లేనని కానీ తెలదు, నేను స్త్రీనని నేను పురుషునని కూడా తెలదు. ఆ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ప్రవేశించే నేను మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుని అని తెలుస్తుంది. ఈ సూక్ష్మ శరీరంలో కూడా కర్మేంద్రియాలకి, ప్రాణాలకి తెలదు. అందులో కూడా జ్ఞానం లేదు. ఎవరికి తెలుస్తుంది? జ్ఞానేంద్రియాలకి, అంతరేంద్రియాలకి తెలుస్తుంది. జ్ఞానేంద్రియాలు అంటే చెవులు శబ్దాన్ని గ్రహిస్తున్నాయి, కళ్ళు రూపాన్ని గ్రహిస్తున్నాయి, ముక్కు వాసన గ్రహిస్తుంది, నోరు రుచిని గ్రహిస్తుంది. ఈ రకంగా మనసు, బుద్ధి, చిత్తు, అహంకారం. అహంకారాలు దేహాంత అంటే ఇక్కడి నుంచి మొదలుపడి ఈ ముక్కనే మొత్తం అంతా వివరించాలంటే మొత్తం వివరించాలి కదా. 24 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరంలో 19 తత్వాలతో కూడుకున్నటువంటి సూక్ష్మ శరీరం ప్రవేశించింది కదా. అహంకారాలు దేహాంత బంధ అజ్ఞాన కల్పిత. ఏమన్నా అర్థమైందా మీకు? ఈ శరీరంలో అహంకారాలు దేహాంతం, దేహం దగ్గర నుంచి చిట్ట చివరిదేది అహంకారం. అహంకారం అంటే నేననే వస్తారు. నేనండి చేసినండి, నేనండి చూసినండి అంటున్నాడు కదండి. అంటే అహంకారం దాకా అహంకారాలు దేహాంత బంధ అజ్ఞాన కల్పిత. ఇదంతా అజ్ఞానంతో కల్పించబడినటువంటి వస్తువులు. ఏవి?
24 తత్వాలతో కూడినటువంటి స్థూల శరీరము, 18 తత్వాలతో తయారైనటువంటి సూక్ష్మ శరీరము, ఇదంతా అజ్ఞానంతో కల్పించబడింది. అజ్ఞానానికి అవిద్య లేదు, అవిద్య ఆవహించింది అంటున్నాం కదా. ఇప్పుడు మన స్వరూపం ఏది ఆవహించింది? అహంకారమే ఆవహించింది, మనసే ఆవహించింది, బుద్ధి ఆవహించింది. స్వరూపావబోధేనా, ఇవి నీ స్వరూపం కాదు. వీటితో నువ్వు స్వరూపాన్ని తెలుసుకోవాలి. స్వరూపావబోధేనా, నీ స్వరూపం గురించి ఎంతవరకు నీకు తెలియలేదో అంతవరకు మోక్ష నిక్షేపముక్షుణ నీకు మోక్షం రాదు. అంటే నువ్వు నిరంతరము ఈ విచారణ చెయ్యాలి. ఇది ఎలా తయారైంది, ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా, ఈ నెల వచ్చింది, ఈవిడ ఎలా వచ్చింది అంటుంటాం. చూసేదండి అట్టి మాదిరిగా మనం లోపల మన స్వరూపాన్ని పట్టుకుని ఇది ఎలా వచ్చింది, ఇది దేనితోటి తయారైంది, ఇది దేనితోటి తయారైంది విచారణ చెయ్యాలి. అంటే శరీరం ఎలా తయారైంది, ప్రాణాలు ఎలా తయారైంది, కర్మేంద్రియాలు ఎలా తయారైనాయి, అంతరేంద్రియాలు ఎలా తయారైనాయి, జ్ఞానేంద్రియాలు ఎలా తయారైనాయి విచారణ చేయాలి. ఈ రకంగా ఈ శరీరం దగ్గర నుంచి అహంకారం దాకా మొత్తం ఇవన్నీ కూడా 25, 19 తత్వాలతో కూడిందంతా కూడా బంధకారే, అజ్ఞానం వల్ల కల్పించబడిందే. ఈ వ్యక్తి కాదు అసలు, ఇది ఒక కోరు, ఇది కూరగాయల గంప. కూరగాయల గంపలో రకరకాల కూరగాయలు వేసుకుని పట్టుకొచ్చి అమ్ముతుంటారు కదా, అన్ని రకాలు ఉంటాయి అందులో. ఆ ఎట్టి మాదిరి ఇందులో అన్ని రకాలు ఉన్నాయి. ఏంటి రకాలు? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతరేంద్రియాలు, తెలివి అన్నీ ఉన్నాయి ఇందులో ఈ గంపలో. ఇది ఒక గంప, ఇది మాత్రం నువ్వు స్వరూపం కాదు. ఇది నీ స్వరూపమని నువ్వు ఎంత వరకు అనుకుంటావో అంతవరకు నీకు మొత్తం. అంచేత నీకేం తెలియాలి? నువ్వు మారాలి. ఎందుకు మారుతావు? నీ దీని గురించే కదా నీ అవసరాలన్నీ తీరుతున్నాయి. నీ చిన్నప్పటిగా నీ దీని కాలమే కదా నువ్వు బదులు పెడుతున్నావు. దీంతోటే కదా అది చూసాను, ఇది చూసాను, అది తిన్నాను, ఇది తిన్నాను, అది అది అంటున్నాం కదా. మరి అంచేత ఈ స్వస్వరూపబోధేనా, నీకు స్వస్వరూపానికి సంబంధించినటువంటి బోధ కలిగించేటటువంటి గురువును పట్టుకో. దీని గురించి చెప్పేటటువంటి వాడు కాదు, దీనికోసం మళ్ళీ వ్యవహారం బయటకు వచ్చి చెప్పేటటువంటి వాడు కూడా కాదు. నీ స్వరూపం తెలియదు. నీ స్వరూపం ఎవరు సాక్షాత్తు ఈ రకమైనటువంటి జ్ఞానం అనేటువంటిది అందరికీ సమానంగా ఉంటుంది. మంద మధ్యమ రూపాన్ని వైరాగ్యేణ సమాధి. కొంతమందికి ఈ జ్ఞానం మందంగా ఉంటుంది, ఇంకొకటి కొంచెం మధ్యమగా ఉంటుంది, ఇంకొకటి ఇంకా అందంగా ఉంటుంది. ఎంత చెప్పినా సరే మళ్ళీ చిట్ట చివరికి లేచేటప్పుడు అతను ఏ భావంతో వచ్చి కూర్చుంటాడో ఆ భావంతో లేచిపోతాడు. అందుచేత ప్రసాదైన గురువశేయం ప్రవృత్తియా శూన్యతే ఫలం. దీనికి ఉపాయాల కోసమే గురు సేవ, లా సేవ, ఆ పుణ్యం చేసుకో, ఈ పుణ్యం చేసుకో, ఆ దానం చేసుకో, ఈ దానం చేసుకో. ఎందుకు చెప్పాను? ఈ మందత్వం అంటే జ్ఞానం పట్టుకోవడం లేదు. జ్ఞానం పట్టుకోకపోవడానికి గల కారణం ఏది? తయారైనటువంటి వస్తువు మలినమైపోయింది బాగా బాగా బాగా. మనం చేసేకోవలసిన పుణ్య ప్రభావం వల్ల కొంచెం శుద్ధం అవుతుంది అనమాట. ఇది దాన్ని జాగ్రత్తగా మనం దాన్ని శుద్ధం చేసుకుంటే అప్పుడు మనం తెలివి బాగా గ్రహించగలుగుతాం. వైరాగ్యంచ విముక్త్యర్థం తీవ్రం యశతు విద్యతే తస్మిన్నేవార్థవంత ఫలవంత క్షమాదయ. ఈ రకంగా నిరంతరము ఒక గురువు దగ్గర అన్వేషణ చేస్తూ, గురువు కూడా తిరుగుతూ, గురువు గారిని ప్రశ్నిస్తూ, అడుగుతూ, తెలుసుకుంటూ, గురువుకి సేవ చేస్తూ ఉంటే అతను అంతఃకరణం శుద్ధం. దీనికే మనం ఏమండాలి? భక్తి, విశ్వాసము, శ్రద్ధ ఉండాలి. మనం ఎంతంత సాధన చేసి ఎంతంత ఇన్నేసినప్పటికీ కూడా ఎక్కడైతే భక్తి, శ్రద్ధ, విశ్వాసము లేదో, ఇప్పుడు మనం పెయింట్ వేయాలంటే ఏం చేస్తాం? ముందు నాసు గట్ట శుభ్రం కోపేసి కడిగేసి అప్పుడు పెయింట్ చేయాలి. సేమ్ ఇది కూడా
కానీ మన అంతఃకరణలో ఉన్నటువంటి మాలిన్యాన్ని సేవాభావం ద్వారా, సేవాభావం ఏమవుతుందండి? పుణ్యం అవుతుందా? ఎందుకు చెప్తున్నాడు ఏం సేవ చేసుకోమని? అక్కడ అహం తగ్గుతుంది. ఎక్కడ అహం దిగలేదో, ఎందుకంటే అహంకారం కాదు బలమే కదా. నువ్వు అహంకారాన్ని మెరవంచకపోతే నీకు ఆత్మజ్ఞానం ఎక్కడ పట్టుకుంటుంది? ఇప్పుడు నాకు వచ్చేసిందండి, నాకు తెలిసిపోయిందండి, నాకు అవసరం లేదండి, నేను సీనియర్ అండి, నేను జూనియర్ అండి అన్నాడు అనుకోండి, అనేవాడు ఎవరు? అహం. ఇంచేత అహంకారాన్ని తగ్గాలంటే భోజనాలు పెట్టి ఇక్కడ ఇతర దిగాలి, చేపలు వెయ్యాలి. దీని చేప ఎటువండి, నేను ఆకలి ఎటువంటి అన్నాడు అనుకోండి, ఏం తగ్గుతులేదు? ఇంకా అక్కడ అహం తగ్గుతులేదు. ఎవరికి అహం తగ్గుతులేదు అక్కడ ఆత్మజ్ఞానం పట్టుకోరు. అంటే సేవాభావం కావాలి. ఎంతంత అహం మనం అణిచివేసుకుంటామో అంతంత వృద్ధిలోకి వస్తూ ఉంటాం. ఈ రకంగా వైరాగ్యం అంటే ముముక్ష. వైరాగ్యం అంటే ఏంటి? అహం తగ్గి ఉండడమే వైరాగ్యం అంటే. తినకుండగా, తాగకుండగా, తీసుకోకుండా, సాధన చేసుకోకుండా, మాసిపోయిన చొక్కా దొరుకుని లేకపోతే బట్టలే లేకుండా తిరగడం వైరాగ్యం అంటే. అహం లేకుండా ఉండడం. నేను గొప్పవాడిని, నేను పొందేసాను, నాకు తెలిసిపోయింది. నిజంగా పొందేసినా సరే నీకు పొందేయని అన్నటువంటి అహం నీకు రానికూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రకంగా మోక్ష కారణ సామాన్యం వ్యక్తి రేవ ధరేసి. అంటే ఇంకా చాలా చాలా చెప్పాడు ఇక్కడ. 50 మందప్రాయత్ర విరక్త ముముక్షయో మరో చలిలవత్ర సమాధేత సమాస్పత్ర. అంటే ఈ రకంగా అహంకారం తగ్గడానికి, అంటే మనసును చంపడానికి. ఏంటి? మనసు చావాలి, అహంకారం చావాలి. ఎక్కడ అహంకారం చావలేదో, ఎక్కడ మనసు దిగలేదో అక్కడ పట్టుకోదు, జ్ఞానం పట్టుకోదు. అందుచేత మోక్ష కారణ సామర్థ్యం భక్తి దేవ ధరేసి. భక్తి 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 అంటారు కదా. మోక్ష కారణ సామర్థ్యం, మోక్షం పొందడానికి ఏ ఏ సామగ్రి ఉందో దేవుని గారు భక్తితో కొలవడం. మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సామగ్రిని ప్రేమించమంటున్నాడు. ఏమన్నా అర్థమైంది మీకు? మోక్షం పొందడానికి సంబంధించిన సామగ్రి ఏది? చిత్రాలు దీపం, అది మోక్షం పొందడానికి సంబంధించి. అహంకారం అనగడానికి అంటే మనకున్న దాంట్లో కొంచెం దానం చేయడము, సేవ చేయటం, మంచి నీళ్ళు పోయటము, ఆకులు చేయటము, ఈ రకమైనటువంటి వైరాగ్యం మోక్ష కారణ సామర్థ్యం. మోక్షం పొందడానికి అహంకారాన్ని ఏది తగ్గింటుందో ఆ తగ్గించే వాటికి అన్నిటికీ కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించాలట. ప్రేమించమంటలేదు, భక్తి రేవ ధరేసి. దాని మీద భక్తి కలిగి ఉండమంటాడు. దేవుణ్ణి ఎలాగైతే భక్తిగా కొలుపుతామో అంత భక్తితో కొలవాలి. చీపురెట్టితో ఆళ్ళకి వచ్చేదనుకోండి, ఏంటండి నేను చూడటం ఏంటంటే నేను చాలా పెద్ద గొప్ప వెళ్ళాలంటే అంటారు. అంటే ఏమంటుకోదు, తుడవడానికి ఏంటి? ఆ ఇంటి దగ్గర తుడుచుకుంటారు కదా, తుడుతారా? ఆశ్రమాలు దేవాలయాల దగ్గర తుడవాలి, ముగ్గులు వేయాలి, అందరూ కృషిలో చెయ్యాలి. ఎవరు లేకుండా చీకటిలోకి చేసుకోకూడదు, అందరూ కృషిలో చెయ్యాలి, సేవ చెయ్యాలి. ఎవరికి సేవ చేసాడో వాడికి ఏమవుతుంది? నేను చేస్తే బాగుంటుందండి. ఇక సేవ చేసి కూడా ఒక్కడు కూడా తయారవ్వలేదు. ఎందుకని? అందుకని ఇన్ని సంవత్సరాల బట్టి చెప్పినా సరే కొట్టలేదు. కారణం ఏంటి? ఇంక ఎంత ఓరుగా చెప్పేదన్నా ఆయన చేత తెలుసుకోలేదు. కారణం ఆహారం దిగుతులేదు, ఆహారం వదులుతులేదు, ఆహారం పోగొట్టుకోవట్లేదు. ఇక్కడ కేవలం మోక్ష కారణ సామాన్యం ఏదంటే మనసు, అహంకారమే. మనసు పోవాలి, అహంకారం పోవాలి. జగ్గానే కొంచెం ఇలా జరిగింది అన్నారు అనుకోండి, ఇలా చూస్తారు మీ ఇంకా అంటే ఎంత పాటుకుపోయినదో చూడండి. ఎంత కూడా దిగుతులేదు కదా. దిగకపోతే ఎక్కడ పట్టుకుంటుందండి జ్ఞానం? జ్ఞానం పట్టుకోవడానికి ఆత్మ ప్రేమించమంటలేదు, జ్ఞానాన్ని ప్రేమించమంటలేదు. జ్ఞానానికి పొందడానికి ఏ సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని ప్రేమించమంటున్నాడు. ఆ భర్త వేయకూడదు,
ఆ చీపుర్లెట్టి తుడిచేవాడు, ఆ శుభ్రం చేసేవాడు, ఆ సేవ చేసేటటువంటి సేవను ప్రేమించమన్నాడు. సేవను ప్రేమించడం వల్ల అహంకారం తగ్గింది. అహంకారం తగ్గడం వల్ల వినయ విధేయతలు లేవాలి. దానివల్ల భక్తి భయభక్తులు ఏర్పడతాయి. దానివల్ల శ్రద్ధ విశ్వాసం ఏర్పడి వరుస క్రమం పిల్లలు ఒకడు ఇంకొకటి తీసుకొస్తాడు, ఇంకొకటి తీసుకొస్తాడు. ఈ రకంగా ఇవన్నీ వరుస ఇవన్నీ సామాజికంతా మోక్షం పొందడానికి కారణభూతమైనటువంటి సామాజిక ఇదంతా కూడా. ఈ రకంగా మోక్ష కారణ సామాజికం వ్యక్తిరేవ గణేష్ దాన్ని బాగా గౌరవించమంటున్నాడు. స్వరూపానుసంధానం వ్యక్తిరిచ్చాడు. ఈ రకంగా మోక్షం పొందడానికి సంబంధించిన సామాజికని గౌరవించు, ప్రేమించు. కానీ ఈ స్వరూపానుసంధానం నిరంతరం కూడా నీ స్వస్వరూపం మీద అనుసంధానం చెయ్యి. నీ స్వరూపాన్ని తెలుసుకో. భక్తి అంటే ఏంటి? నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుని దాని మీద ప్రేమ కలిగి ఉండడమే భక్తిరిత్యాభిధీయతే. శాస్త్రాలన్నీ భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటంటే భక్తిరిత్యాభిధీయత అంటే నీ స్వరూపం మీద, అంటే నీ స్వరూపం దేవుడు, ఆత్మ, పరమాత్మ, ప్రత్యేకమైన పరమాత్మ, లేఖమే బ్రహ్మము. స్వరూపానుసంధానం భక్తిరిత్యాభిధీయతే. స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్య పరేయజరు. దీనికి మించినటువంటిది జగత్తులు ఇంకొకలేదు. స్వాత్మతత్వానుసంధానం. ఇందాక స్వరూపానుసంధానం భక్తిరిత్యాభిధీయతే. ఇప్పుడు స్వాత్మతత్వానుసంధానం అంటే సాధనలో లోపలికి చేస్తున్నాడు. స్వాత్మతత్వానుసంధానం విచారణ చేస్తున్నాడు. రెండు మార్గాలు. ఆత్మస్వరూపాన్ని అంటే దీన్ని తత్వానుసంధానం అంటారు. తత్వము, తత్ అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆత్మ, తత్ అంటే అతనిలో ఉన్నటువంటి ఆత్మ, త్వం అంటే ఇతనిలో ఉన్నటువంటి తత్వం. రెండింటినీ వేరువేరుగా దానిని దీనిని గురించి తెలుసుకోవడానికి సంబంధించింది ఏదైతే ఉందో భక్తిరిత్య పరేయజం. దానికి మించినటువంటి భక్తి కూడా ప్రపంచంలో లేదు. ఈ రకంగా మోక్షం పొందడానికి సంబంధించినటువంటి సామాగ్రిలంతా ఏదైతే ఉందో, దేనిని పట్టుకోవాలో, దేనిని తెలుసుకోవాలో, అంటే ఇంపార్టెంట్ మోక్షం పొందాలి. మోక్షం అనేటువంటిది ఒకటి దేవులో నుంచి ఒకటి ఇచ్చేసింది కాదు, ఒకటి భుజం మీద వేసిన పట్టుకుపోయేది కూడా కాదు. అలాగని చెప్పేసి మనం ఏదైతే నేర్చుకుంటే వచ్చేసింది కూడా కాదు. దిగిపోవాలి. ఎంతంత బాహ్యంగా దిగిపోతామో అంతంత హెచ్చు అవుతూ ఉంటాడు. ఎవరైతే బాహ్యంలో హెచ్చుగా నేను హెచ్చు అనుకున్నాడు అనుకోండి, ఆడు దిగిపోతూనే ఉంటాడు. ఆడికి సమాజ గుర్తింపులోకి రాడు. ఎవడు తనకు తానుగా నేను మహారాజుని ప్రకటించుకుంటాడో ఆయన ఎవడు భయపడ్డాడు. అదే రాజుగారు అనుకుంటేను అందరూ పడతారు. నేను రాజుని చెప్పుకోకుండా చేస్తాను. అట్టి మాదిరిగా స్వస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుని అహంకారాన్ని దిగిపోయి మనసును వదిలేసి ఎంత దిగిపోతాడో అంత ఉద్ధరించుకుంటాడు. ఉద్ధరేదాత్మనాత్మను ఆత్మను ఉద్ధరించుకోవడం అంటే దాని ఎందు భక్తి కలిగి ఉండు. దీని ఏం కలిగి ఉండాలి? వైరాగ్యం కలిగి ఉండాలి. ఇది నేను కాదు, ఇది వస్తువు పోతూ ఉంది. ఈ వస్తువు పోతూ ఉండేటువంటి నేను ఇది పుట్టింది, ఇది శాశ్వతం కాదు. ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది తెచ్చి పెట్టకూడదు. దీన్ని ఎంత రోగాలు పుట్టేది, కడుపు నొప్పి, కాలు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అన్నీ అయ్యే ఇదంతా బాధపడుతూనే ఉంటుంది. దీని నుంచి మనం ఉద్ధరించాలంటే ఏం చేయాలి? మన స్వరూపాన్ని పట్టుకోవాలి. దాని మీద ప్రేమ కలిగి ఉండాలి. అది పొందడానికి ఎంత త్యాగమన్నా చేయాలి. ఎవరి దగ్గర నలుగురి చేద్దాం అనుకోండి, ఏ పని చెప్తే పని చేయడమే 10 రూపాయలు ఇస్తే. ఇది పరమ ప్రయోజనకరమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి ఎంత దిగిపోవాలండి. అంచేత ఆత్మజ్ఞానంలోకి వెళ్ళాలి. ఈ రకంగా ఈ గుణాలు ఎవడైతే ఏ సాధకంలో ఉన్నాయో అటువంటి వాడిని గురువు దగ్గరికి చేర్చుకుని గురువు చెప్పేటటువంటి ఏ యుక్తుల ద్వారా, ఏ ప్రమాణాల ద్వారా తన స్వరూపాన్ని తెలుసుకెలా చెప్పాలో అవన్నీ కూడా గురువు గారు చెప్తారు. వచ్చే వారం ఇవన్నీ తెలుసుకుందాం. ఇంతటితోటి ముగించుకుంటాం. అది ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా చక్కగా
చాలా క్లుప్తంగా విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనసు లొంగడానికి, మనసు శుద్ధం అవ్వడానికి, మనసు దిగడానికి సంబంధించినటువంటి ప్రయత్నం సాధన. ఇలా ప్రశాంతంగా కూర్చొని దీన్ని ముద్ర అంటారు. మీకు ఎలా సుఖం ఉంటే అలా కూడా కూర్చోవచ్చు. గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువు. ఇది గురుమంత్రము. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. ఇది పంచాక్షరి మంత్రము. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనించు అలా సాధనలో ఉండాలి. సాధన అంటే ప్రాక్టీస్, అభ్యాసం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంతా చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓం అనేదాకా అలా శ్వాసను గమనించూ ఉండండి. ఓం తత్సత్. Oh